ఈ వారం ఢీ జోడీలో టాలీవుడ్ జోడీ స్పెషల్. You're looking like Kuti, Rami Krishna ma'am, Rajnikant sir. కొరియోగ్రఫీ చాలా వేరే లెవెల్ ఉంది. కొరియోగ్రఫీ చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉంది. డీలో డీ లెవెల్ గా చేశారు. నాకు హార్స్ సీక్వెన్స్ చాలా 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 బాగా నచ్చింది. థాంక్యూ మాస్టర్. నువ్వు నన్ను ఎత్తుకోవాలంట, తర్వాత నన్ను నలుగురు ఎత్తుకోవాలి. రెడీ ఎగిరి నా చేతిలోకి రా. ఆది సిద్ధుని ఎత్తుకున్నా ఓకే, మాకు సిద్ధు ఆదిని ఎత్తుకున్నా ఓకే. పొట్టోడికి దోలు తీరిపోయింది. డీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పేర్స్. చాలా 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 క్యూట్ గా చేశారు. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. మౌనమే మౌనమే మనసులో మిగిలిని This is mind blowing. This is OG performance. Technical ga you both are very strong in terms of dancing. కొంతమందికి పైసా వసూలు అంటే సరదా అండి, ఇంకొంతమందికి నైట్ టైం రైడింగ్ అంటే సరదా. రాకెట్ రాఘవకు బుల్లెట్ భాస్కర్ ని కెలకడం అంటే సరదా. నీది మాత్రం దురద, సరదా కాదు అది. ఇక్కడ కుటుంబరావు గారు అంటే మీ ఇంట్లో ఏదో పెళ్లి ఉందని విన్నాను. అవును, మా ఇంట్లో పెళ్లి ఉంది. అందుకే వచ్చాను సార్. నేను మొత్తం అన్ని ఇచ్చానయ్యా, ఫోటోగ్రాఫ్ ఇచ్చాను. అంటే మీరు అవన్నీ ఎవరికైనా ఇచ్చుకోండి సార్, నాకు ఒక్క పెళ్లి కార్డు ఇవ్వండి సార్ చాలు. అలాగే ఇవ్వయా మేము. మీరే సరదాగా వచ్చి వెళ్ళిపోవడానికి కాలేదండి, అలాగా వస్తాం తింటాం మీ అబ్బాయిని ఆశీర్వదిస్తాం. పెళ్లి ఆదరా
మేమన్నా తినేసి వెళ్ళిపోవడానికి వచ్చామండి. గిఫ్ట్ తెస్తాం బాగానే. బా. చూడండి, నిజానికి రేపు నాకు చాలా పనులు ఉన్నాయి, రావాలంటే కుదరదు. ఏదో మీరు కాళ్ళ ఎల్లబడి కార్డు ఇచ్చారు కాబట్టి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమమ్మా కుష్బమ్మ, సిగ్గు శరంలో వచ్చి ఏమనరేమమ్మా ఇంటి పక్క నుండి. రేస్మక్క, రేపు నీ సంసారం ఇట్లయితే ఊకుంటావా? చెప్పే చెప్పే చెప్పు చెప్పు చెప్పు. మాట్లాడుకుందాం. కొంచెం పప్పేయు, కొంచెం పప్పేయి. వీళ్ళు నా ఇజ్జత్ దీనికి కదా. ఒక్క నిమిషం. అత్త అయ్యో అయ్యో అయ్యో. ఏంద్రా కొంచెం 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 అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. పాపం జరుగుతున్నట్టున్నాడు. ఇక్కడ మీరు మోసాలు చేస్తే సంపాదించొచ్చు అన్నారు, కానీ నాకు మోసాలు రావు సార్. ప్రేమించడం వచ్చా? వచ్చు సార్. సరిపోద్ది. అదేంటి? ప్రేమకు మరో పేరే మోసం రా. దొరబాబు గారండి, అవునండి. మీ అకౌంట్ నెంబర్ కి మేము ఓటీపీ లింక్ చేస్తున్నామండి. కొంచెం ఓటీపీ చెప్తారా? మీ కంటికి నేను ఎరుపప్పులా కనపడ్డానా? మీకు డౌట్ వస్తే చెప్పండి, వీడియో కాల్ చేస్తాను. ఓకే, చేయండి చూద్దాం. ఆయనే పెద్ద కాల్ సెంటర్. హాయ్ అండి, ఓటీపీ చెప్తారా? 5 అలాగే మాట్లాడండి. 6 2. అమ్మగారు ఏం చేస్తారో చూసిరా పురా. ఏం చేస్తారు అమ్మగారు? స్నానం చేస్తే నువ్వెందుకు చూసావురా? I am NRI, American Returns. Rashmi, I have one thing. You have only one thing. No. Nothing. మా నాన్న ఎంత గొప్పడో తెలుసా మేడం? చిన్నప్పుడే మా అమ్మ పోయినా కనీసం ఒక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు, ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. అంత పద్ధతిగా నా కోసమే ఉన్నాడు. నాకు అర్థం కాలేదు నాన్న. నీకు అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు కొడుక. ఆ బీరువాలో ఆ 10,000 రష్మి పిన్కి ఇచ్చిరా. రష్మి నాకు పిన్ ఎప్పుడైంది నాన్న? మీ అమ్మ ఎప్పుడు పోయింది? నా చిన్నప్పుడు. అప్పుడే అయింది. నాయనా, పెళ్లి కూతురు తండ్రి గారు వచ్చి పెళ్లి కొడుకు లోపల ఉన్నాయి, మరి తీసుకురా. వస్తున్నా. పంతులు గారు, ఆ నెక్స్ట్ ఏంటో చూడండి. తలంబ్రాల బియ్యం రెడీ చేసుకోండి. అయ్యో తలంబ్రాల బియ్యం ఆ వెనక సందు. చూసాను అక్కడ ఉన్నాయి. ఉన్నాడు సార్, మీ నోట్లకి చూడొచ్చినట్లేడు. నిజంగా తమ్ముడు, నేను ఎక్కడో చూశానమ్మా. నేను ఒక గంట ఆగండి, వాళ్ళ అమ్మని కూడా చూడొచ్చు. చెల్లెగాని బాగా చేయాలమ్మా. మీ నాన్న ఏం చేస్తుంటాడు? చెప్పుకున్నా అంతేం చేయలేండి, టైం వేస్ట్. ఆడు వేస్టా మురారి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మురారి. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఒక్కసారి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. భయమేస్తుంది. మీ నాన్న ఉన్నాడని భయపడుతున్నావా? మా అమ్మాయి భయపడుతుంది, నేను భయపడతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. కళ్ళు కూడా మాట్లాడగలవు నాకు తెలీదు, నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా. ఒక మనిషికి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. ఆ 72 సార్లు నీ గురించే కొట్టుకుంటుంది. ఐ లవ్ యూ సిరి. ప్రియమైన హైరానా మొదలైనాలోనా ఆ అమ్మాయి అంత కష్టపడుతుంటే నువ్వు అర్థం చేసుకోవా? అమ్మాయిలకి కష్టం వస్తే అరగంట ఆలోచిస్తానేమో, అదే ఆంటీలకి కష్టం వస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా పిల్లి చచ్చిపోయింది. చూశారా అండి, పిల్లి చచ్చిపోతే కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఏ చిలిపి కళ్ళలో
ఏ చిగురు గుండెలో నలయవో నువ్వు అచ్చుల్లో నా హల్లువో జతకుచ్చుల్లో నా మల్లెవో కరిమబ్బుల్లో నా విల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో. మీ పాటలు వింటుంటే అసలు ప్రేమ అనేది లేని వాళ్ళకి కూడా ప్రేమ పుడుతుంది. మంచి ఇన్స్పిరేషనల్ కపుల్ ఇప్పుడు రాబోతున్నారు. అసలు ఇక్కడ ఎంత పెద్ద గొడవ నడుస్తుంది, అమ్మాయిల ప్రేమ గొప్ప లేదా అబ్బాయిల ప్రేమ గొప్ప అని. నా లైఫ్ లో అయితే నీ ప్రేమే గొప్ప. బట్ వై? అర్థం చేసుకోవడంలో ఉంటది ప్రేమ అంటే. అసలు బ్యాక్ స్టోరీ ఏంటి చిన్ని గారు? చిన్న వయసులో అది ప్రేమ అనుకొని ఆ అబ్బాయి నన్ను కాదన్నాడు అని చెప్పి నేను కిరోసిన్ వేసుకుని బయటికి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే దీని ముఖం దయ్యంలా ఉంది. అప్పుడు తిను పరిచయం అయ్యారు. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ ఉండడం అనేది నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. మీ ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న నీ తలని తెగ నరికి కిత్తూరులో విజయ పతాకాన్ని ఎగరవేయకపోతే నేను కిత్తూరు పులి చన్నమనే కాదు. ఇదే చివరిసారి. ఇంకొకసారి నీ నోటు నుంచి పన్ను అనే శబ్దం వినిపిస్తే నీ నాలుక చీరేస్తా, జాగ్రత్త. నేను సిన్సియర్గా ఒక అమ్మాయిని అయితే నిజంగా లవ్ చేశా. ఇలాంటి వ్యక్తి నా లైఫ్ పార్ట్నర్ అయితే నాకు చాలా బాగుంటుంది అనేసి తనకు ప్రపోజ్ చేశా. నీకు నాకు సెట్ కాదు, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అనేసి నన్ను దూరం పెట్టింది. నాకు నువ్వు మాట్లాడింది 1% కూడా నచ్చలేదు ప్రవీణ్. ఏదో నువ్వు నన్ను నెగిటివ్ చేయాలనుకుంటున్నావు, అది మాత్రం నాకు గ్యారంటీగా అర్థమైపోయింది. నేను నిన్ను అనలేదు. పెళ్లి ఫిక్స్ అయిందని కూడా చెప్పినా, కానీ మళ్ళీ టాపిక్ తీసి మళ్ళీ నన్ను నెగిటివ్ చేస్తున్నావు. లైఫ్ లాంగ్ నేను నీతో అసలు మాట్లాడదలుచుకోలేదు. ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం. నీకు నాకు ఏ సంబంధం లేదు. నెక్స్ట్ కాంచి తన గురించి నన్ను ఏం అడగకండి, నా గురించి తనను కూడా ఏం అడగకండి అని అదొకటి కోరుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. నేను ఎవరు తెలుసా? వసీకర్. ఎవరు తెలుసా? చిట్టి ది రోబో. వసి ఎవరైనా పోటీ పడతారా మాతో డాన్స్ లో? డాన్స్ ఏంటి, దేంట్లో అయినా పోటీ పడగలం రండి. మన ఇద్దరం పోటీ పడదాం రండి. ఎవడన్నాడండి ఊరికేదో అంటేను, ఊరికేదో అంటేను. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా. ఏదో ఒకసారి మామయ్య నమ్మ. నే పలికిన తొలి పదమా. పాప ఎందుకండి ఎమోషనల్ అవుతుంది? జనరల్ గా దానికి అబ్బాయిలంటే కొంచెం సిగ్గు. ఫస్ట్ టైం నువ్వు ఉన్నావు కాబట్టి పక్కన సిగ్గు కాస్త భయంగా మారి ఏడ్చేసింది. బావా, ఏదైనా ఈ సెట్ లో అందరికన్నా చిన్నోడివి, అందరికన్నా ఎక్కువ దిష్టి తగిలేది నువ్వే. చిన్ని చిన్ని ఆశలన్నీ. అరే వాళ్ళు చేస్తారు, మీకన్నా ఉండాలి కదరా సాంగ్ పెట్టడానికి. ఏంటి మీరు కూడా చేస్తారు. ఆయనకంటే జస్ట్ అలవాటు ఉన్నట్టు చేశారు, మీరైతే యాక్చువల్లీ ప్రొఫెషనల్ గా చేశారండి. మీరైతే నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్. నేను చూసా. నేను చూడలేదు. చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే. ఆ రొమాన్స్ మంచి ఫీల్ ఎరగొట్టారండి. థ్యాంక్ యూ. బామ్మని ఇట్లా బాగుంది చేశాడు. కొసేపాగు.
అల్లుడు ఊరెలుండేద్దా అల్లుడ గారెలుండేద్దా ఊరలైతే బురుగుమంటాయి గారెలుండేద్దా నా మీదెంత ప్రేమత్త ఏదో తేడాగా ఉందంటే అల్లుడా కోడిని కొయ్యాలో రల్లుడా మేకను కొయ్యాలా అల్లుడు ఆఖరికి కూతుని పంపాలా లేక పెళ్ళైన ప్రతి మగాడికి భార్య అనే పర్సన్ హీరో పే చేస్తుంది అనమాట. నా విషయంలో మా సునీత ఎవరన్నా ప్రేమించిన వాళ్ళు కలిసి బతుకుదాం పెళ్లి చేసుకుంటారండి. కేవలం నన్ను బతికించడం కోసం నన్ను పెళ్లి చేసుకుంది. నిజంగా సునీ, నువ్వు చేసిన దానికి ఎలా చెప్పుకోవాలి తెలియదు కానీ తల్లిదండ్రులకు కాలు కడిగి నిత్య మీద వేసుకుంటారు. బాగోదు కానీ నేను కూడా చేయాలనుకుంటాను. నా కోసం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన హాస్పిటల్కి వెళ్ళాలి, అంతా కూడా వదిలేసి నా చుట్టూ తిరిగేది. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 మా అబ్బాయి కూడా ఈటీవీ పుట్టినరోజు రోజే పుట్టాడు. మా పిల్లలు కూడా ఏదైనా ఒక ఛానల్ పుట్టినరోజే పుట్టేవాళ్ళు, కానీ నేను వర్క్ లో ఉండడం వల్ల వాళ్ళు పుట్టలేకపోయారు. మీ అనుబంధం ఎన్నేళ్ళు ఈ 2025 కి? ఫ్రెండ్షిప్ అన్ని కలిపితే 24. అన్ని కలిపితే అంటే ఫ్రెండ్షిప్ లవ్ పెళ్లి అన్ని అమ్మా. హైట్ వేస్తారా? ఇండియన్ హైట్ 5 రండి, నేను 5'2.5" ఉన్నా. ఓ మై గాడ్, నాకు అప్పటి నుంచి అనుమానంగా ఉండింది నేను ఇండియాలో పుట్టలేదేమో అని. మాట లేదు. సరే ఉంటాను. ఎవరి ఫోన్? ఫోన్ ఆన్లైన్ మాట్లాడితే ఎవరెవరని అడుగుతున్నావు? నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నా, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడన్నా అడిగానా ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని? నేను మామూలుగానే అలా అడిగాను. ఫోన్ మాట్లాడటాను కూడా నాకు అర్హత లేకుండా పోయింది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. అమ్మాయిలు ఏం చెప్పి పెళ్లి చేశాను, మీరేం చేస్తున్నారు ఈ రోజు? ప్రేమగా ఉంటే గుప్పెట్లో ఉంటారు. ప్రేమగా ఉంటే గుప్పెట్లో. ఉతుకో, ఈ బట్టలు ఉతుకో. వాషింగ్ మిషన్ లేదు కదా. వాషింగ్ మిషన్ లేదు కాబట్టి నిన్ను ఉతకమన్నాను. కూర్చో. కాలు నొప్పేస్తుంది. సారీ నాన్న. ఎత్తుకోమంటుందిగా అమ్మాయి, ఎత్తుకోకుండా వెళ్తావేంటి? అత్తగారు మిమ్మల్ని ఎత్తుకోమంటే ఎవరైతే ఎక్కువ దోమల్ని చంపుతారో వాళ్ళకి ఆస్తిలో వాటా ఇస్తాను. వాటా. వస్తున్నానే. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎవరికైతే రింగ్ దొరకదో వాళ్ళు పార్ట్నర్ గురించి ఒక నెగటివ్ థింగ్ చెప్పాలి. డైరెక్ట్ గా రింగ్ వచ్చి ఆయన వేల మీద కూర్చుంది. నేను తప్పే చేశాను అనుకుందాం. నా భార్య కరెక్ట్ అని ఎందుకు నువ్వు? కరెక్టే మావిడి కరెక్టే. ఓ మై గాడ్. చెప్పు ఇంద్రనీల్. నేను కొన్ని మారమని చెప్తుంటాను, మారదు. ఏ విషయంలో? నా డ్రీమ్స్ అన్ని ఒకలాగా ఉండేది. ఒక చిన్నప్పటి నుంచి వయ్యారంగా. విధాడింద్రా నీతో నీ వింత నాటకం. వయ్యారంగా చీచి వద్దులేనన్న. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. వెనక నుంచి ఇప్పుడు ఇంద్రనీల్ పిలిచాడు అనుకుందాం, మీరు ఎలా తిరగాలి? ఏమండి ఏమండి అలా కాదు. వయ్యారంగా ఏమండి? ఓ మై గాడ్ నో. వద్దండి, ఒరిజినల్ గానే బెటర్ గా ఉంది. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. ఎంఎం కీరవాణి గారి మధుర గీతాలతో మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి. పువ్వు పైన చేస్తే కసిరి నన్ను తిట్టిందే, పసిడి పువ్వు నువ్వని పంపిందే. హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా పాడారు. వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతం ఎందుకే నా పైన.
నాకు ఒక కొత్త అనుభవం ఏంటంటే సినిమా హాల్లో పాటలోని ఒక వాక్యానికి చప్పట్లు కొట్టడం, ఒక పంక్తికి చప్పట్లు కొట్టడం ఉన్నది నా జీవితంలో మగధీర సినిమాలో నీ చితిలో తోడై నేనొస్తానమ్మా అన్న మాట దగ్గర ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. అవి బ్రతికున్నప్పుడు తోడుంటాయమ్మా, నీ చితిలో తోడై నేనొస్తానమ్మా, సందమమ కంచమెట్టి సన్నజాజి భూగ పెట్టి. నువ్వు ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఎక్సైట్మెంట్ లో పాడుతున్నావు, అది చాలా బాగుంది. సింగింగ్ క్యాన్ బి లిటిల్ మోర్ ఎఫర్ట్లెస్ గా ఉండొచ్చు అనిపిస్తుంది. సునాయాసంగా పాడితే ఇంకా సుందరంగా వచ్చేదని నా అభిప్రాయం.